Good evening, everyone. Welcome to Saram Sampitra Education. Myself Venkat. I'm the faculty here. Welcome to our brand new series called Samachar. దీంట్లో మనం 12 months కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయబోతున్నాము. అది కూడా కాంప్రిహెన్సివ్ గా ఫర్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ స్టూడెంట్స్. సో ఈ రోజు నుంచి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ డన్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రోజు నుంచి నేను ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు, ఈ రిపోర్ట్లో కనిపించిన కీ హైలైట్స్ ఏంటి, సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, సో ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా యొక్క ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, నథింగ్ బట్ విజింజమ్. ఓకేనా. సో నార్మల్ పోర్ట్కి ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇండియాలో పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, వాట్ ఆర్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, అండ్ ప్రెసెంట్ మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, దీనికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, అవన్నీ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. దీని తర్వాత మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, RRTS. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఇందులో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఇది మెట్రోస్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, అండ్ ట్రైన్స్ అంటే రెగ్యులర్ ట్రైన్స్ కంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో కొన్ని కారిడార్స్ ఉంటాయి. సో ఏ కారిడార్స్ ఫేజ్ 1లో ఉన్నాయి, అండ్ అప్కమింగ్ కారిడార్స్ ఏంటి, దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని తీసుకొచ్చాము, దీని ద్వారా అర్బన్ ఏరియాస్లో ఉన్న కంజెషన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు, ఇదంతా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, FAO ఏదైతే ఉందో, దీని యొక్క రిపోర్ట్ అనమాట. సో దేని మీద రిపోర్ట్ ఇచ్చారు అంటే అగ్రికల్చర్ మీద డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది. ఓకేనా, అగ్రికల్చర్ మీద డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ 4 టాపిక్స్ని కాంప్రిహెన్సివ్గా ఈరోజు మనం కవర్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ని ఎవరెవరు పబ్లిష్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు కలిసి జాయింట్లీగా ఈ పర్టికులర్ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ని మనం ఎప్పుడు తీసుకొచ్చాము అంటే ఇన్ ద ఇయర్ 1998. ఎందుకు తీసుకొచ్చాము అంటే టు ప్రమోట్ ఇంక్లూజివ్నెస్. సో దేంట్లో ఇంక్లూజివ్నెస్ని ప్రమోట్ చేయాలి, సొసైటీ పరంగా, లేకపోతే పొలిటికల్ పరంగా, లేకపోతే ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఓకేనా, సోషల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్, ఈ మూడిట్లో ఇంక్లూజివ్నెస్ని ప్రమోట్ చేయడం కోసం వీ బ్రాట్ యాన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద ఇయర్ 1998. సో జనరల్గా ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కండక్ట్ సమ్ రీసెర్చ్. దేని మీద రీసెర్చ్ని కండక్ట్ చేస్తుంది అంటే లేబర్ ఆస్పెక్ట్స్ మీద, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మీద, లైవ్లీహుడ్ మీద, జెండర్ మీద, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఈ పర్టికులర్ ఏరియాస్లో రీసెర్చ్ని కండక్ట్ చేస్తుంది. లేబర్, ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్, జెండర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనమ్మా, రైట్. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ఏదైతే ఉందో దీన్ని ఏ డేటాని బేస్ చేసుకొని తయారు చేశారు, దీనికి కావాల్సిన డేటాని ఏ పర్టికులర్ రిపోర్ట్స్ నుంచి తీసుకున్నారు అంటే నేషనల్ శాంపిల్ సర్వే నుంచి అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి వీళ్ళు డేటాని కలెక్ట్ చేసి ఈ డేటాని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా, సో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, అండ్ ఇది జాయింట్ పబ్లికేషన్. ఓకేనా, రైట్. ఈ రిపోర్ట్ని తయారు చేయడానికి వీళ్ళు డేటాని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే నేషనల్ శాంపిల్ సర్వే నుంచి అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ చూద్దాం. లెట్స్ డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ రిగార్డింగ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. ఫస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్.
సో ఇనీషియల్ డేస్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇనీషియల్గా డిక్లైనింగ్గా ఉండేది. ఓకేనా, ఇనీషియల్గా డిక్లైనింగ్గా ఉండేది. తర్వాత ఏం జరిగింది అంటే లేటర్ ట్రెండ్స్ అంటే ప్రెజెంట్ ట్రెండ్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే దేర్ ఈజ్ యాన్ అప్వర్డ్ ట్రెండ్. ఓకేనా, ప్రెజెంట్ అయితే అప్వర్డ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ 2019. ముఖ్యంగా ఎక్కడ అప్వర్డ్ ట్రెండ్ కనిపిస్తుంది అంటే రూరల్ ఏరియాస్లో. ఓకేనా, సో ఇనీషియల్ డేస్లో నథింగ్ బట్ ఈ 2001, 2002 ఆ టైం పీరియడ్లో మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది డిక్లైనింగ్గా ఉండేది. తర్వాత అంటే 2019 ఈ టైం పీరియడ్కి వచ్చేసరికి అప్వర్డ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అగ్రికల్చర్. సో మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఎందులో ఉన్నారు అంటే అగ్రికల్చర్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఈ సెక్టర్ నుంచి వేరే సెక్టర్కి, ఓకేనా, అగ్రికల్చర్ నుంచి వేరే సెక్టర్కి లేబర్ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, మనకి కావాల్సిన ఫినామినన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. అందరూ వెళ్ళిపోయి అగ్రికల్చర్లోనే పనిచేస్తున్నారు. బట్ అక్కడ ఇన్కమ్ సరిగ్గా లేక పవర్టీ బాగా పెరిగిపోతుంది, లివింగ్ స్టాండర్డ్స్ చాలా పూర్గా మారిపోతున్నాయి. సో మనకి గోల్ ఏంటంటే ఇందులో ఉన్న వర్క్ ఫోర్స్ని వేరే సెక్టర్స్కి షిఫ్ట్ చేయాలి. అలా మనం చాలా ప్రయత్నాలు చేసాము, మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇనిషియేటివ్స్ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఆఫ్ లేబర్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ టు అదర్ సెక్టర్స్. ఓకేనా, ఇది మంచి పాయింటే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ప్రిడామినెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్యాజువల్ ఎంప్లాయ్మెంటే ఎక్కువగా ఉంది. ఓకేనా, సో ఈ వర్క్ చేసే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయర్స్ ఉన్నారు అండ్ క్యాజువల్ ఎంప్లాయర్సే ఉన్నారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హైలైట్ వచ్చేసరికి మన ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్స్ మొత్తాన్ని 100% తీసుకుంటే దీంట్లో 82% ఆఫ్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి ఇన్ఫార్మల్ సెక్టర్లోనే పనిచేస్తున్నారు. ఓకేనా, అంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంది. ఇది కొంచెం డ్రాబ్యాకే, ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్కింగ్ కండిషన్స్ సరిగ్గా ఉండవు. అంటే శాలరీస్ కానీ వేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఉండవు, రెగ్యులర్ పేమెంట్స్ అనేవి జరగవు, అండ్ వీళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా ఉండవు. ఓకేనా, ఇప్పుడు మీరు కానీ ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తే మీకు కంపెనీ ఏం చేస్తుంది, ఆ వర్కింగ్ అవర్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, మీకు శాలరీ పేమెంట్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి. వీటితో పాటు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ వచ్చినా సరే కంపెనీ తరఫున మీకు కొంచెం అమౌంట్ అనేది ఫండింగ్ ఇవ్వటం కానీ, ఓకేనా, అదర్ సేవింగ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఇవన్నీ ఉండవు. బట్ ఎందుకు అందరు ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా, సో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎక్కువగా ఉండడం ద్వారా అందరు దీంట్లోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో గిగ్ ఎకానమీ కూడా వస్తుంది. సో జొమాటో కానీ, ర్యాపిడో కానీ, స్విగ్గీ కానీ ఇవన్నీ దీంట్లోకే వస్తాయి. సో మనకి నచ్చినప్పుడు వెళ్ళి ఆ వర్క్ చేస్తాం, లేకపోతే ఇంట్లోనే ఉంటాం. సో ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే చాలామంది యూత్ కానీ, అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ, లేకపోతే వర్క్ ఫోర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హైలైట్ వచ్చేసరికి వేజెస్. సో వేజెస్ పరంగా ఎవరికి ఇంక్రీజ్ అవుతుంది, ఎవరికి డిక్రీజ్ అవుతుందో కూడా మనం చూద్దాం. సో వేజెస్ పరంగా మనం కానీ చూస్తే ఈ క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేజెస్ పెరుగుతున్నాయి. క్యాజువల్ వర్కర్స్ యొక్క వేజెస్ పెరుగుతున్నాయి. అండ్ రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేజెస్ స్టాగ్నెంట్గా ఉన్నాయి, కొన్నిసార్లు డిక్లైన్ అవుతున్నాయి. ఓకేనా, సో క్యాజువల్ వర్కర్స్ యొక్క ఈ వేజెస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి అప్వర్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి మన ఇండియాలో క్యాజువల్ ఎంప్లాయర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయర్స్ ఎక్కువగా ఉన్నారు. సో రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేజెస్, శాలరీస్ స్టాగ్నెంట్గా ఉన్నాయి, డిక్లైన్డ్గా ఉన్నాయి. ఓకేనా, రైట్. అండ్ లాస్ట్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి మైగ్రేషన్. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి అంటే మైగ్రేషన్ అనేది 40%కి పెరిగే ఛాన్స్ ఉంది, అది కూడా 2030 కల్లా. పాయింట్ నెంబర్ 1. సో ఈ మైగ్రేషన్ ద్వారా అర్బన్ పాపులేషన్ బాగా పెరుగుతుంది, అది కూడా ఎంతకు పెరిగే ఛాన్స్ ఉంది అంటే 607 మిలియన్ పీపుల్. సో 2030 కల్లా మైగ్రేషన్ వచ్చేసరికి 40%కి వెళ్తుంది అండ్ అర్బన్ పాపులేషన్ వచ్చేసరికి 607 మిలియన్ పీపుల్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలిసింది. ఓకేనా, సో ఇవన్నమాట ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్. ఇప్పుడు మనం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం, పదండి. సో ఇందాక నేను చెప్పిన హైలైట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇనీషియల్గా డిక్లైనింగ్ ఉంది, బట్ తర్వాత అప్వర్డ్ ట్రెండ్ కనిపించింది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. అండ్ ఇండియన్ లేబర్ మార్కెట్లో మనకి షిఫ్ట్ అనేది కనిపించింది, ఎక్కడి నుంచి అక్కడికి, అగ్రికల్చర్ నుంచి నాన్ ఫార్మ్ సెక్టర్స్కి.
అండ్ ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు అండ్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నారు మన ఇండియాలో. అండ్ 82% ఆఫ్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్నారు అండ్ 90% వచ్చేసరికి ఇన్ఫార్మల్లీ ఎంప్లాయిడ్. వైల్ వేజెస్ ఫర్ క్యాజువల్ లేబరర్స్ షోస్ మోడెస్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2012 to 2022, రియల్ వేజెస్ ఫర్ రెగ్యులర్ వర్కర్స్ ఎయిదర్ స్టాగ్నేటెడ్ ఆర్ డిక్లైన్డ్. ఓకేనా? సో క్యాజువల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేజెస్ అనేవి అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేజెస్ అనేవి స్టాగ్నెంట్గా ఉన్నాయి, లేకపోతే డిక్లైన్డ్గా ఉన్నాయి. సో 2030 కల్లా మైగ్రేషన్ రేట్ వచ్చేసరికి 40% అండ్ అర్బన్ పాపులేషన్ యొక్క కౌంట్ వచ్చేసరికి 607 మిలియన్ పీపుల్. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు మనం ఛాలెంజెస్ మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇండియాలో ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యొక్క క్రియేషన్ విషయంలో కానీ, లేకపోతే ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, ఇది మనం చూద్దాం. ఫస్ట్ వన్, skill mismatch. There's often a gap between the skills possessed by job seekers and the requirements of available positions. According to India Skills Report, only 51.25% of the youth deemed employable due to a lack of necessary skills. సో ఇది మార్కెట్, వీళ్ళు వచ్చేసరికి అన్ఎంప్లాయిడ్ పీపుల్. సో అన్ఎంప్లాయిడ్ పీపుల్ దగ్గర ఏముంటుంది? స్కిల్స్ ఉంటుంది. మార్కెట్ దగ్గర ఏముంటుంది? కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మన దగ్గర ఉన్న స్కిల్స్ ఈ రిక్వైర్మెంట్స్కి మధ్య మ్యాచింగ్ అనేది జరగట్లేదు. సో దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ మన ఎడ్యుకేషన్ కరికులం ఏదైతే ఉందో దాంట్లో మనం మోడిఫికేషన్స్ తీసుకురావాలి. ప్రజెంట్ మార్కెట్లో వేటికైతే డిమాండ్ ఉందో, ఏ టూల్స్కి అయితే డిమాండ్ ఉందో వాటి మీద నాలెడ్జ్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురావాలి. అది అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా. సో అప్పటి నుంచే మనకి అలవాటు అవుతుంది కాబట్టి, సో వన్స్ మన మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్లో ఏ స్కిల్స్కి అయితే డిమాండ్ ఉందో అవి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోగలం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న స్కిల్స్ ఒకటి, మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ ఒకటి. సో మిస్ మ్యాచ్ అవడం ద్వారా ఆల్రెడీ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా మనం గ్రాప్ చేసుకోలేకపోతున్నాం. సో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే కేవలం 51.25% ఆఫ్ యూత్కి మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే రిమైనింగ్ యూత్ ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోలేరు, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్. కావాల్సిన నెసెసరీ స్కిల్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం ద్వారా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, జెండర్ డిస్పారిటీస్. ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ లోవర్ కంపేర్డ్ టు మేల్స్. In 2023, the male labor force participation rate stood at 78.5%, whereas the female labor force participation rate was only 37%. This is below the global average of women's labor force participation rate, which is 49% according to World Bank. So, మన ఇండియాలో మేల్స్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ని అండ్ ఫీమేల్స్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని కంపేర్ చేసినప్పుడు మేల్స్ యొక్క పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంది, ఫీమేల్స్ యొక్క పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంది. మేల్స్ది వచ్చేసరికి 78.5% అయితే ఫీమేల్స్ది 37% మాత్రమే. సో ఈ 37% వాల్యూ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. సో గ్లోబల్ యావరేజ్ ఎంతమ్మా? 49%. ఓకేనా? సో ఇదంతా మనకి ఎవరు చెప్పారంటే వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో ఈ డేటా మొత్తాన్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. సో మీ యొక్క ఆన్సర్స్లో వీటిని మీరు మెన్షన్ చేయాల్సిందే. సో ఎంప్లాయ్మెంట్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఈ డిస్పారిటీస్ కానీ మీరు మెన్షన్ చేయాల్సి వస్తే ఈ ఫ్యాక్ట్స్ని ఈ డేటాని మీరు రాయాల్సిందే. నెక్స్ట్ వన్, డిక్లైనింగ్ వేజెస్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఈ రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేజెస్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి, లేకపోతే స్టాగ్నెంట్గా ఉన్నాయి. అండ్ క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేజెస్ అనేవి అప్వర్డ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ఫార్మాలిటీ. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఆపరేట్స్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్, which employs 82% of workers but generates only half the GDP. సో ఎక్కువగా వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే పనిచేస్తున్నారు. ఎంత? 82%. బట్ ఈ వర్క్ ఫోర్స్ నుంచి మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే ఏంటి? వీళ్ళు వర్క్ చేసే సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. దేర్ ఈజ్ ఏ లో ప్రొడక్టివిటీ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. నెక్స్ట్ వన్, అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ఎడ్యుకేటెడ్. Graduates in India had 29.1% unemployment rate, which is 9 times higher than those without formal education. So graduates యొక్క unemployment rate ఎంత ఉందమ్మా? 29.1% ఉంది. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఎవరికైతే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదో వాళ్ళలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో వాళ్ళని గ్రాడ్యుయేట్స్ని కంపేర్ చేసినప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేటే 9 times ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్,
సెకండరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసరికి 18.4%. ఇది 6 times ఎక్కువగా ఉంది. ఓకేనా. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ సెకండరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న యూత్ని కంపేర్ చేసినప్పుడు వీళ్ళ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 6 times ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే సెకండరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకున్నారో వీళ్ళలోనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయలేదో వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది. సో అందుకనే మనం మాట్లాడుకున్నాం కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో నథింగ్ బట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎక్కువగా దీంట్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ చూడండి, లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. డిస్పైట్ రెన్యూడ్ ఎంఫసిస్ ఆన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, లో ఎన్రోల్మెంట్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ కన్సర్న్. Out of 1,20,000 establishments, only about 25,000 provide apprenticeships, a number that falls far short of meeting the demand given the large youth population. మనకేంటంటే అప్రెంటిస్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, మనకి మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఓకేనా. సో యూత్ సైడ్ నుంచి ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది, దీనికి ఇంపార్టెన్స్ కూడా తక్కువ ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ కూడా తక్కువగా జరుగుతున్నాయి. Okay, so this is a challenge. Next one, lack of adequate job creation. Despite economic growth, job creation has not kept pace with the increased labor force. The informal economy's resilience during economic downturns highlights the challenge of generating sufficient formal sector jobs that offer stability and decent wages. మనకి ఎకనామిక్ గ్రోత్ బాగా జరుగుతుంది, దీంతో పాటు లేబర్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. మరి పెరుగుతున్న లేబర్ ఫోర్స్కి నువ్వేం చేయాలి? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. బట్ నువ్వు చేస్తున్నావు అంటే లేదు. ఓకేనా. ముఖ్యంగా ఫార్మల్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని సరిగ్గా క్రియేట్ చేయట్లేదు, అందుకని ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా సో మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, అక్కడ అది రెసిలియన్స్ని చూపించింది కాబట్టి అందరూ అటు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఓకేనా. సో జాబ్ క్రియేషన్లో మనం ఫెయిల్ అవుతున్నాము. ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది అండ్ లేబర్ ఫోర్స్ కూడా పెరుగుతుంది, మరి వీళ్ళందరికీ నువ్వు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నావు, అది కూడా ఫార్మల్ సెక్టర్లో. సో ఇది కూడా ఛాలెంజే. మరి సజెషన్స్ ఏంటి? ఓకేనా. కొన్ని సజెషన్స్, కొన్ని మెజర్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఎన్హాన్స్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ గ్రోత్, ఇంటిగ్రేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎజెండా విత్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్. సో మనం తీసుకొచ్చే మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేషన్ గురించి కూడా మనం కొన్ని ప్రొవిజన్స్ పెట్టాలి. సో ఆ డైమెన్షన్లో మనం వర్క్ చేయాలి. నథింగ్ బట్ జాబ్ క్రియేషన్ ఉండాలి. నెక్స్ట్, ప్రయారిటైజ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక పొటెన్షియాలిటీ ఉంది. ఏంటంటే ఎక్కువ మందికి అది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసే ఛాన్స్ దానికి ఉందన్నమాట. సో అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, నథింగ్ బట్ PLI స్కీమ్ తెలుసు కదా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి. సో ఇవ్వడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది మరింత ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మనం ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వాడు కూడా అదే అంటున్నాడు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని తీసుకురండి అంటున్నాడు. సో దట్ ఎక్కువ మందిని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి మనం పంపించవచ్చు. నెక్స్ట్, వీ హ్యావ్ టు సపోర్ట్ MSMEs త్రూ లోకలైజ్డ్ పాలసీస్, బూస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, నాన్ ఫార్మ్ జాబ్ క్రియేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచు. ఓకేనా. అండ్ కొంతమందిని మనం ఏం చేయాలి, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి తీసుకొచ్చి అదర్ సెక్టర్స్కి షిఫ్ట్ చేయాలి. అది ఎప్పుడు చేస్తావు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ నాన్ ఫార్మ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నాన్ అగ్రికల్చరల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నువ్వు జాబ్ క్రియేషన్ చేసినప్పుడే. అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ని నువ్వు ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అందరూ జాబ్ కోసమే వెనక పరిగెడుతూ ఉంటే జాబ్ ఇచ్చేవాడు ఎవడుంటాడు? ఉండడు కదా. సో అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్ జాబ్ క్వాలిటీ, ఇన్వెస్ట్ ఇన్ అండ్ రెగ్యులేట్ సెక్టర్స్ లైక్ కేర్ అండ్ డిజిటల్ ఎకానమీస్. సో కేర్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు, వాటిని రెగ్యులేట్ చేయి. నెక్స్ట్, డెవలప్ ఇంక్లూజివ్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ పాలసీస్. ఓకేనా. నెక్స్ట్, స్ట్రెంథెన్ లేబర్ పాలసీస్ టు ఎన్ష్యూర్ బేసిక్ రైట్స్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ సెక్టర్స్. సో లేబర్ పాలసీస్ని కూడా మరింత స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి బేసిక్ రైట్స్ ఎక్కడ వైలేట్ అవ్వకుండా వాళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ వేజెస్ ఉండేలాగా, వాళ్ళు వర్క్ చేసే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫేవరబుల్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్, అడ్రస్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్, ఇంప్లిమెంట్ పాలసీస్ టు ఇంక్రీజ్ ఉమెన్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఫీమేల్స్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది, అది కూడా గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు.
సో మనం ఏం చేయాలి, ఈ ఫీమేల్స్ యొక్క పార్టిసిపేషన్ని పెంచే విధంగా పాలసీస్ని తీసుకురావాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యూత్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ట్రైనింగ్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ వాటిని మనం అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఎన్హాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ టు ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ. ఓకేనా, సో స్కిల్ ట్రైనింగ్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేయాలి. బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ అండ్ ఎన్షూర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్సెస్. సో డిజిటల్ డివైడ్ని తగ్గించాలి, అందరికీ టెక్నాలజీ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి. నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ని మరింత స్ట్రెంథెన్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద రోల్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్, facilitate youth access to job opportunities through improved labor market information and support systems, address unfilled public sector vacancies. ఓకేనా, సో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని మనం ఏం చేయాలి, మొత్తం ఫిల్అప్ చేసేయాలి. అండ్ యూత్కి స్కిల్స్ని కూడా మనం ఇవ్వాలి. సో అప్పుడే మ్యాచింగ్ అనేది జరుగుతుంది. సో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వాళ్ళు గ్రాప్ చేసుకోగలరు. ఎన్హాన్స్ లేబర్ మార్కెట్ నాలెడ్జ్, ఇంప్రూవ్ లేబర్ మార్కెట్ స్టాటిస్టిక్స్ టు ఇన్ఫార్మ్ ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్. Utilize implementation and monitoring data to estimate youth employment trends and formal job opportunities. సో మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ డేటా. సో అసలు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఓకేనా, సో యూత్ ఎంతమంది ఉన్నారు, సో ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో జాబ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి, సో వీటికి సంబంధించిన డేటా అనేది సరిగ్గా లేదు. సో లేబర్ మార్కెట్ మీద డేటా అనేది క్వాలిటీగా లేకపోవడం ద్వారా మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే డేటా అనేది మనకి క్వాలిటీగా ఉండదో అప్పుడు మనం తీసుకొచ్చే పాలసీ కూడా వర్క్ అవ్వదు. సో మనం ఏం చేయాలి, క్వాలిటీ డేటాని తీసుకొచ్చి సో దాన్ని బేస్ చేసుకుని మంచి కాంప్రహెన్సివ్ పాలసీని తయారు చేస్తేనే ఈ పైన ఉన్న ఛాలెంజెస్ మొత్తాన్ని మనం అడ్రస్ చేయగలము. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ టాపిక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ఎవరు రిలీజ్ చేస్తారు, దీని ప్రకారం మనం చూస్తున్న హైలైట్స్ ఏంటి, ఓకేనా, సో దీంట్లో మనకి కనిపించిన ట్రెండ్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. సో కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకున్నాము. నౌ మూవ్ ఆన్ టు సెకండ్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఇది ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. నేమ్ వచ్చేసరికి విజింజమ్. ఇది మనకి తిరువనంతపురంలో ఉంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డైరెక్ట్ షిప్పింగ్కి ట్రాన్స్షిప్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ షిప్పింగ్లో ఏం జరుగుతుంది అంటే ఆరిజిన్ పోర్ట్ ఒకటి ఉంటుంది, డెస్టినేషన్ పోర్ట్ ఒకటి ఉంటుంది. సో డైరెక్ట్ రూట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక షిప్ ఉంటుంది. సో షిప్లో మనం ఏం చేస్తాము, కంటైనర్స్ని లోడ్ చేస్తాం. సో ఇది ఆరిజిన్ పాయింట్ అనమాట. సో డెస్టినేషన్ పాయింట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో అక్కడ ఈ కంటైనర్స్ని అన్లోడ్ చేసేస్తుంది, అయిపోతుంది. ఇది డైరెక్ట్ షిప్పింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎడిషనల్గా ఇంటర్మీడియట్ పోర్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో చెప్తాను చూడండి. ఇది ఒక షిప్, దీంట్లో మనం కంటైనర్ని లోడ్ చేసాం. ఇది ఆరిజిన్ పోర్ట్. సో ఇది డెస్టినేషన్ అనుకోండి. ఈ డెస్టినేషన్ చాలా లాంగ్ అనుకోండి, అంటే వేరే కాంటినెంట్ అనుకోండి, లేకపోతే వేరే కంట్రీ అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ జర్నీ టైంలో ఇంకొక పోర్ట్ దగ్గర ఆగుతాం. ఓకేనా, ఇంకో పోర్ట్ దగ్గర ఆగి ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకొక షిప్లోకి మనం లోడ్ చేస్తాము. సో ఇక్కడ వెజల్ ఆర్ షిప్ అనేది మారుతుంది. ఇది షిప్ 1, ఇది షిప్ 2. సో ఎప్పుడైతే మనం ఈ కంటైనర్ని సెకండ్ షిప్లోకి లోడ్ చేస్తామో అప్పుడు ఈ సెకండ్ షిప్ అనేది వెళ్ళిపోయి ఈ డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ట్రాన్స్షిప్మెంట్ అంటాము. సో ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటాము. సో పెద్ద పెద్ద వెసల్స్ ఒక పోర్ట్లోకి వచ్చి అన్లోడింగ్, లోడింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే అక్కడ ఖచ్చితంగా డీప్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి. సో ఇండియాలో ఇప్పటి వరకు అటువంటి ఫెసిలిటీ లేదు. సో ఫస్ట్ టైం ఒక డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని తీసుకొచ్చాము. దాని పేరే విజింజమ్. ఎక్కడమ్మా, తిరువనంతపురంలో ఉంది. ఇప్పుడు అర్థమైందా డైరెక్ట్ షిప్పింగ్కి ట్రాన్స్షిప్మెంట్కి మధ్య తేడా. సో ఆరిజిన్ పోర్ట్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోర్ట్కి వస్తాము, నథింగ్ బట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్కి వస్తాము. సో ఫస్ట్ షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కంటైనర్స్ని ఇంకొక షిప్లోకి లోడ్ చేసి అక్కడ నుంచి ఆ షిప్ అనేది డెస్టినేషన్ పోర్ట్కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎందుకు న్యూస్లోకి అపీర్ అయిందంటే రీసెంట్లీ ద ఫస్ట్ కార్గో షిప్ డాక్డ్ ఎట్ ద విజింజమ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్, ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్ నియర్ తిరువనంతపురం. ఓకేనా. సో ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లోకి ఫస్ట్ కార్గో షిప్ అనేది వచ్చి డాకింగ్ అనేది జరిగింది. సో ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ అన్లోడింగ్ కార్గో ఫ్రమ్ వన్ వెహికల్ అండ్ రీలోడింగ్ ఇట్ టు అనదర్ వెహికల్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ టు ఏ ఫైనల్ డెస్టినేషన్. ఓకేనా. ఆరిజిన్ పోర్ట్ నుంచి మన దగ్గరకు వస్తుంది. సో దాంట్లో నుంచి అన్లోడింగ్ చేస్తాము, అదర్ షిప్లోకి వేరే షిప్లోకి ఎక్కిస్తాము, అది మళ్ళీ వెళ్ళిపోతుంది, అంతే. దీన్ని మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటాం.
Vizhinjam boasting a natural depth exceeding 18 meters, which is expandable up to 20 meters, and it is crucial for accommodating large vessels and mother ships. సో పెద్ద వెజల్స్ పెద్ద షిప్స్ వచ్చి ఈ అన్లోడింగ్ లోడింగ్ చేసుకుని వెళ్ళాలి అంటే అక్కడ డెప్త్ అనేది వాటర్ డెప్త్ అనేది ఎక్కువగా ఉండాలి. సో వాటిని మనం డీప్ వాటర్ పోర్ట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో మన దగ్గర ఎంత ఉంది, గ్రేటర్ దాన్ 18 meters డెప్త్ ఉంది కాబట్టి ఇది మనకి సరిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యుయేషన్ వచ్చేసరికి 7,600 crores అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే అడానీ పోర్ట్స్ అండ్ SEZ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ పోర్ట్ యొక్క మోడల్ వచ్చేసరికి డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ పోర్ట్ని డిజైన్ చేస్తారు, తర్వాత ఈ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, లేకపోతే బిల్డ్ చేస్తారు. మరి ఇదంతా చేయాలి అంటే ఫండింగ్ కావాలి కదా, సో వాళ్ళే ఫినాన్స్ చేస్తారు. సో వాళ్ళే ఫినాన్స్ చేసుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు కాబట్టి వాళ్ళే కొంతకాలం దీన్ని ఆపరేట్ చేస్తారు. దీని ద్వారా వచ్చిన బెనిఫిట్స్ లేకపోతే రెవెన్యూ అనేది వాళ్ళే తీసుకుంటారు. సో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది గవర్నమెంట్కి ప్రైవేట్ వాళ్ళకి మధ్య. సో అగ్రిమెంట్లో టెన్యూర్ అనేది ఉంటుంది. వన్స్ ఆ టెన్యూర్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ పోర్ట్ని గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకేనమ్మా. సో డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్. సో ఇటువంటి కీ టర్మ్స్ అనేవి ఎకానమీలో మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. టెక్నికల్ కీ టర్మ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఎకానమీ పరంగా మీరు యూజ్ చేయాల్సిందే. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంత కాంప్రహెన్సివ్గా ఇంత టైం తీసుకుని నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మా టీం అందరి సైడ్ నుంచి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ అనేది మేము పెడుతున్నాం. సో మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే ఒక స్మాల్ ఫేవర్, మీకు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా. సో మీ సైడ్ నుంచి మాకు కానీ పాజిటివ్ సపోర్ట్ కానీ వస్తూ ఉంటే ఇలాగే మరిన్ని మంచి ఇనిషియేటివ్స్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, అది కూడా ఫ్రీగా. ఓకేనా. సో మీకోసం మేము ఎంతైనా కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోండి. రైట్, ఇప్పుడు ఈ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం మాట్లాడుకుందాం. India's 13 major ports lacks infrastructure for ultra-large container ships, leading to 75% of transshipment cargo being handled abroad, primarily in Colombo, Singapore and Klang. సో మన దగ్గర ఉన్న మేజర్ పోర్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం ద్వారా పెద్ద కంటైనర్ షిప్స్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ కార్గో అనేది వేరే కంట్రీస్లోనే ఎక్కువగా జరుగుతుంది. మన ఇండియాలో జరగాల్సిందే వేరే కంట్రీస్లో మనం చేపిస్తున్నాం. ఏ కంట్రీస్? కొలంబో, సింగపూర్, క్లాంగ్. సో ఈ విజింజమ్ పోర్ట్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది, ఈ గ్యాప్ని అడ్రస్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్, మల్టీపర్పస్ అండ్ బ్రేక్ బల్క్ కార్గో, లొకేటెడ్ స్ట్రాటజికల్లీ 10 nautical miles ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్. సో దీని ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, మల్టీపర్పస్ పోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, అండ్ బల్క్ కార్గోస్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఇది మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క లొకేషన్ కూడా స్ట్రాటజికల్గా ఉంది, మంచి లొకేషన్ ఇది. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి జస్ట్ 10 nautical miles దూరంలోనే ఉంది కాబట్టి మంచి ట్రేడ్ అనేది దీని నుంచి మనం చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. సో దీని ద్వారా మనకి ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఏ ట్రాన్స్షిప్మెంట్ హబ్ వుడ్ రిజల్ట్ ఇన్ ద ఫారెక్స్ సేవింగ్స్. అంతే కదా, ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము, ఈ ట్రాన్స్షిప్పింగ్ కార్గో అనేది వేరే కంట్రీస్ వాళ్ళతో చేయించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ని మనం యూజ్ చేసుకుంటాం కదా, మన వెజల్స్ అక్కడికి వెళ్ళి అన్లోడింగ్ లోడింగ్ చేసుకుంటున్నాయి కాబట్టి వేరే పోర్ట్స్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి, అది కూడా ఫారిన్ కరెన్సీస్. ఇప్పుడు మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇంకొంచెం సేవ్ అవుతాయి, బిల్డప్ అవుతాయి. నెక్స్ట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఈ పోర్ట్ కానీ బాగా డెవలప్ అయితే దీని మీదకి మనం ఏం చేయొచ్చు, ఫారిన్ నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకురావచ్చు, మరింత డెవలప్ చేసుకోవచ్చు. సో దట్ FDI పెరుగుతుంది, సో ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి, అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది పోర్ట్స్లో, అండ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో దీంతో పాటు దీనికి రిలేటెడ్గా ఉన్న సప్లిమెంటరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఆక్సిలరీ సర్వీసెస్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. సో అవి కూడా బాగా డెవలప్ అవుతాయి. లైక్ షిప్స్కి సంబంధించిన చాండ్లరీ సర్వీసెస్ కానీ, రిపేర్ సర్వీసెస్ కానీ, లాజిస్టిక్స్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, బంకరింగ్, ఇవి కూడా బాగా గ్రో అవుతాయి అన్నమాట ఈ పోర్ట్కి చుట్టూరు. సో ప్రొజెక్టెడ్ ఇంపాక్ట్, ద ప్రాజెక్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు జనరేట్ 5,000 డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టిమ్యులేట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ బోల్స్టర్ క్రూజ్ టూరిజం. ఓకేనా. సో ఇంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉందన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని మరింత బూస్ట్ చేస్తుంది, అండ్ క్రూజ్ టూరిజంని ఇంకా పెంచుతుంది అనమాట. అసలు మన ఇండియాలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇండియాస్ లార్జ్ కోస్ట్ లైన్ విచ్ స్పాన్స్ ఫర్ ఓవర్ 7,500 kilometers అండ్ ఇట్ ఈస్ డాటెడ్ విత్ 13 మేజర్ పోర్ట్స్ అండ్ 200 మైనర్ పోర్ట్స్. సో మనకి కోస్ట్ లైన్ వచ్చేసరికి 7,500 kilometers అండ్ వీ హ్యావ్ 13 మేజర్ పోర్ట్స్
అండ్ మైనర్ పోర్ట్స్ వచ్చేసరికి అరౌండ్ 200 ఉన్నాయన్నమాట. వైల్ ద మేజర్ పోర్ట్స్ ఆర్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, ద నాన్ మేజర్ పోర్ట్స్ ఆర్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. సో మేజర్ పోర్ట్స్ ఎవరి కంట్రోల్ కిందకి వస్తాయమ్మా? మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. అండ్ మైనర్ పోర్ట్స్, ఈ నాన్ మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ లేకపోతే స్టేట్కి సంబంధించిన మ్యారిటైమ్ బోర్డ్స్ కిందకే వస్తాయి. సో మేజర్ పోర్ట్స్ హ్యాండిల్డ్ అరౌండ్ 55% ఆఫ్ ఇండియాస్ టోటల్ కార్గో ట్రాఫిక్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022, వైల్ రిమైనింగ్ 45% వాజ్ హ్యాండిల్డ్ బై నాన్ మేజర్ పోర్ట్స్. ఓకేనా? సో మేజర్ పోర్ట్స్ ఎంత హ్యాండిల్ చేసాయమ్మా ట్రాఫిక్ని? 55%, అండ్ మైనర్ పోర్ట్స్ వచ్చేసరికి 45%. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అసలు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? ఫస్ట్, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ట్రేడ్ ఫెసిలిటేషన్. పోర్ట్స్ ఆర్ వైటల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇన్ ఇండియా, మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్ మేనేజ్ అబౌట్ 95% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. కీ పోర్ట్స్ ఇన్ ఇండియా బోస్టెడ్ ఎ కెపాసిటీ ఆఫ్ 1598 million tons per annum ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ని బాగా ప్రమోట్ చేసేది ఏంటంటే పోర్ట్లే, సీ పోర్ట్సే. ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్స్ ద్వారా, ఎయిర్లైన్స్ ద్వారా ఎక్కువగా కార్గోస్ని ట్రాన్స్షిప్మెంట్ చేయలేం, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. రైల్వేస్ ద్వారా కూడా ఎక్కువగా చేయలేం, ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా కాకుండా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి మోస్ట్ కన్వీనియంట్ రూట్ ఏంటంటే, మోస్ట్ కన్వీనియంట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే సీవేసే, నథింగ్ బట్ సీ పోర్ట్స్. ఓకేనా? సో అరౌండ్ 95% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మన ఇండియాలో ఈ మేజర్ అండ్ మైనర్ పోర్ట్సే చూసుకుంటున్నాయి. రిమైనింగ్ వచ్చేసరికి రైల్వేస్ అవ్వచ్చు లేకపోతే ఎయిర్వేస్ అవ్వచ్చు. అండ్ ఎకనామిక్ గ్రోత్. పోర్ట్స్ క్రియేట్ జాబ్స్ అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియా అలౌస్ అప్ టు 100% FDI ఫర్ పోర్ట్ ప్రాజెక్ట్స్, fostering economic development. The port sector has the potential to create around 40 million direct and indirect jobs in India by 2025. సో ఎప్పుడైతే ఈ సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డెవలప్మెంట్ కోసం మనం ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ టైంలో చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే ఈ పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ తీసుకురావడానికి మనం FDIని కూడా 100% చేసాం. సో ఇక్కడ ఒక డేటా కూడా ఇచ్చాడు, 2025 కల్లా మనం 40 million జాబ్స్ని తీసుకురావచ్చు, అది కూడా డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా. నెక్స్ట్ వన్, సప్లై చైన్ ఎఫిషియన్సీ. Ports are key nodes in global supply chains, linking transportation modes for seamless goods movement. For example, developing coastal shipping can contribute in bringing down India's current logistic cost of 14% of GDP to 10% of GDP by 2022, which is India's intended goal. సో ఎప్పుడైతే పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బాగా డెవలప్ చేస్తామో ఈ లాజిస్టిక్ కాస్ట్ని కూడా మనం తగ్గించవచ్చు. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్గా ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది, కాబట్టి మన యొక్క గూడ్స్ అనేవి ఇంటర్నేషనల్గా మంచి కాంపిటేటివ్గా మారుతాయి. ఓకేనా? సో ఎంత తగ్గించవచ్చు అంటే 14% ఆఫ్ జీడిపి అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. దీన్ని మనం 10% ఆఫ్ జీడిపికి కానీ తగ్గితే మనం 4%ని సేవింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్. Well developed ports enhance a country's global competitiveness by facilitating efficient trade. Indian ports have their improved efficiency in last few years by reducing the turnaround time from 82.32 hours in financial year 17 to 62.16 hours in financial year 2021. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైం. సో ఒక చిన్న డయాగ్రామ్తో చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఇది ఒక పోర్ట్ అనుకోండి, ఓకేనా? ఇది ఒక పోర్ట్, ఇండియన్ పోర్ట్. వేరే కంట్రీ నుంచి ఒక పెద్ద వెజల్ వచ్చింది, నథింగ్ బట్ పెద్ద షిప్ వచ్చింది. సో వచ్చింది, ఇక్కడ ఏం చేసింది? అన్లోడింగ్ చేసేసింది. ఓకేనా? అన్లోడింగ్ చేసేసింది, కంటైనర్ని అన్లోడింగ్ చేసేసింది. ఇదే షిప్కి ఇంకొక కంటైనర్ని మనం లోడ్ చేస్తాం. ఇప్పుడు వేరే కంటైనర్ని లోడ్ చేస్తాం. ఇప్పుడు ఈ షిప్ ఏం చేస్తుంది? దాని యొక్క అనదర్ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. సో ఎంటైర్ ప్రాసెస్, ఇక్కడ జరిగిన ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం టర్న్ అరౌండ్ టైం అని చెప్పి పిలుస్తాము. సో ఒక షిప్ రావటం, ఆ పోర్ట్లో అన్లోడింగ్ చేసేయటం, దానికి నెక్స్ట్ కార్గోని మళ్ళీ మనం అటాచ్ చేసేయటం, నథింగ్ బట్ వేరే కంటైనర్స్ని అటాచ్ చేసేయటం, అది మళ్ళీ దాని యొక్క జర్నీని స్టార్ట్ చేయటం. సో ఎంటైర్ ప్రాసెస్కి పట్టిన టైంని మనం టర్న్ అరౌండ్ టైం అని చెప్పి పిలుస్తాము. సో ఇక్కడ టర్న్ అరౌండ్ టైం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అంటే తక్కువ ఉండాలన్నమాట. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే టైం అనేది సేవ్ చేయాలి ట్రాన్స్పోర్టేషన్లో. సో వెంటనే పెద్ద పెద్ద షిప్స్ రావాలి, వెంటనే మనం అన్లోడింగ్ చేసేయాలి, మళ్ళీ న్యూ కన్సైన్మెంట్ని లోడ్ చేసేయాలి, ఆ షిప్ అనేది వెంటనే స్టార్ట్ అయిపోవాలి. అలా కాకుండా ఈరోజు వచ్చి అన్లోడింగ్ చేసి మళ్ళీ రేపు దానికి లోడింగ్ చేసి మళ్ళీ తర్వాత నిదానంగా పంపించి, సో ఇంత డిలే తీసుకుంటే ఆ పోర్ట్ని ఎవరు యూజ్ చేయరు.
సో మన యొక్క టర్న్ అరౌండ్ టైం అనేది ఒకప్పుడు 82 hours ఉండేదన్నమాట. అంటే ఒక షిప్ మన పోర్ట్కి వచ్చి అన్లోడింగ్ చేసి మళ్ళీ లోడింగ్ చేసి దాని యొక్క జర్నీని స్టార్ట్ చేసేసరికి 82 గంటలు పట్టేది. అంటే ఎన్ని రోజులు ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు దాన్ని మనం ఎంతకు తగ్గించామంటే 62 hours తగ్గించాం. ఇంకా తగ్గించాలి, ఇంకా తగ్గిస్తేనే మన పోర్ట్స్ని చాలామంది యూజ్ చేసుకుంటారు. అప్పుడే మనకు ట్రేడ్ కూడా బాగా పెరుగుతుంది, ఇన్కమ్ కూడా బాగా జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, కనెక్టివిటీ అండ్ ఇంటిగ్రేషన్. పోర్ట్స్ ఫోస్టర్ ట్రేడ్ కోఆపరేషన్ అమాంగ్ నైబరింగ్ కంట్రీస్, ప్రమోటింగ్ ఎకనామిక్ జోన్స్ అండ్ రీజనల్ ఇంటిగ్రేషన్. For example, Singapore's world-class port facilitates have transformed the country into a major trade and logistics hub in the Southeast Asia region. ఎప్పుడైతే మన దగ్గర మంచి మంచి పోర్ట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా నైబరింగ్ కంట్రీస్తో మనకు రిలేషన్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది, అండ్ మనకు పోర్ట్స్ అనేది ఒక హబ్ లాగా మారుతాయి. నెక్స్ట్, ఎమర్జెన్స్ యాజ్ ఏ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఇంప్రూవింగ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా కెన్ పొజిషన్ ద కంట్రీ యాజ్ ఏ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్, ఎలివేటింగ్ ఇట్స్ మ్యారిటైమ్ క్యాపబిలిటీస్ అండ్ రీఎన్ఫోర్సింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్. సో మనకు ఇండియన్ ఓషన్లో మనకు ప్రెజెన్స్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఒక పక్క చైనా అనేది కౌంటర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకసారి శ్రీలంక నుంచి వచ్చింది, నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి వస్తుంది, రేపు బంగ్లాదేశ్ నుంచి కూడా రావచ్చు, చెప్పలేం, ఓకేనా. సో ఈ టైంలో మనకు ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఓషన్లో మనకు ఇన్ఫ్లుయెన్స్ అనేది అలాగే ఉండాలి, మనకు ప్రెజెన్స్ అనేది అలాగే ఉండాలి అంటే పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. సో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం. సో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. అండర్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేజర్ పోర్ట్స్ ఆపరేట్ at 45% capacity. Facing challenges such as insufficient container tonnage, lack of handling equipment, berthing and navigational deficiencies, inadequate IT systems and poor road and railway connectivity. ఓకేనా. సో పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా అండర్ డెవలప్డ్గా ఉందన్నమాట. సో కెపాసిటీ ఎంతైతే ఉందో దాంట్లో మనం కేవలం 45% మాత్రమే యూజ్ చేస్తున్నాం, మిగతా కెపాసిటీ అలాగే ఉండిపోతుంది, అండర్ యూటిలైజ్డ్గా మారిపోతుంది. హై టర్న్ అరౌండ్ టైం. చెప్పాను కదా మనకు టర్న్ అరౌండ్ టైం వచ్చేసరికి ప్రెజెంట్ 62.16 hours ఉంది, బట్ ఇది చాలా ఎక్కువే. మనం ఒకవేళ జపాన్తో కంపేర్ చేసుకుంటే అక్కడ జస్ట్ 8 hours మాత్రమే, తైవాన్లో 10.5 hours మాత్రమే, హాంకాంగ్లో 12.48 hours మాత్రమే. జపాను, తైవాన్, హాంకాంగ్ వాళ్ళకి టర్న్ అరౌండ్ టైం చూడండి ఎంత ఉందో, మనకు టర్న్ అరౌండ్ టైం చూడండి ఎంత ఉందో. సో దీన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నెక్స్ట్, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్. డిలేస్ ఇన్ పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ స్టెమ్ ఫ్రమ్ ఛాలెంజెస్ ఇన్ అక్వైరింగ్ ల్యాండ్, యాజ్ హైలైటెడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్. యాజ్ పర్ నీతి ఆయోగ్ డేటా, యాజ్ మెనీ యాజ్ 55 of the 116 projects have been stuck due to land acquisition issues. సో ఈ పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిందే. మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్గా మారుతుంది, దీని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నీతి ఆయోగ్ ఏం చెప్పింది అంటే మనం టోటల్గా 116 ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తే దాంట్లో 55 ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ వల్ల. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కాంప్లెక్స్ కస్టమ్స్ ప్రొసీజర్స్. India's stringent customs procedures, including mandatory physical examinations of 10% of the container contents, contribute to delays and increased transportation cost compared to streamlined process in ports like Singapore. సో మన దగ్గర ఈ కస్టమ్స్ క్లియరెన్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో బయట నుంచి వచ్చే కంటైనర్స్లో మనం అట్లీస్ట్ 10% ఆఫ్ కంటైనర్ యొక్క కంటెంట్స్ని మనం చెక్ చేయాల్సిందే. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతే దానికి క్లియరెన్స్ ఇస్తారు, అప్పుడే అది మన యొక్క పోర్ట్లోకి వెళ్తుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే డిలే అవుతుంది అనమాట ఎక్కువగా. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, రెగ్యులేటరీ ఫ్రాగ్మెంటేషన్. డిస్టింక్ట్ గవర్నింగ్ బాడీస్ ఫర్ మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్ coupled with overlapping jurisdictions create regulatory uncertainty in the port sector as noted by the World Bank. సో మేజర్ పోర్ట్స్ని రెగ్యులేట్ చేసేది ఒకళ్ళు, మైనర్ పోర్ట్స్ని రెగ్యులేట్ చేసేది ఒకళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య మనకి కోఆర్డినేషన్ లేకపోవడం ద్వారా అండ్ అప్పుడప్పుడు జ్యూరిడిక్షన్ కూడా ఓవర్లాప్ అవుతుంది. సో ఇలా కొన్ని హర్డిల్స్ ద్వారా చాలా డిలే అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, పీపీపీ మోడల్ ఛాలెంజెస్. పోర్ట్ ఆపరేషన్స్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ ఫేస్ ఇష్యూస్ లైక్ టారిఫ్ రెగ్యులేషన్, lack of dispute resolution mechanism and restricted private player scope. ఓకేనా. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ ప్లేయర్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ని ఫిక్స్ చేసుకొని కొన్ని పోర్ట్స్ని డెవలప్ చేస్తారు కదా. సో అటువంటి పోర్ట్స్లోనే మనకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, లైక్ టారిఫ్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ కానీ వస్తే, డిస్ప్యూట్స్ కానీ వస్తే దాని యొక్క రెజల్యూషన్ మెకానిజం సరిగ్గా లేకపోవడం ద్వారా అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క స్కోప్ని బాగా రిస్ట్రిక్ట్ చేసే విధంగా కొన్ని గైడ్లైన్స్ ఉండటం. సో ఇటువంటి వాటి వల్ల కొన్ని ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం.
నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. పోర్ట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఆయిల్ స్పిల్స్, ballast water discharge and dredging operations pose environmental risk and threaten marine ecosystems. For example, 2017 Ennore oil spill. సో పోర్ట్ యాక్టివిటీస్లో కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందంటే ఆయిల్ స్పిల్లేజ్ జరుగుతుంది, వాటర్ డిశ్చార్జ్ అంటే బయట నుంచి వచ్చే బెల్లాస్ట్ వాటర్ డిశ్చార్జ్ జరుగుతుంది, అండ్ డ్రెడ్జింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదమ్మా, సో వాటర్ బాడీస్లో కింద సిల్ట్ ఉంటుంది కదా, సిల్ట్ మట్టి లేకపోతే మడ్, వాటిని మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా, సో దాన్ని మనం డ్రెడ్జింగ్ అంటాం అనమాట. సో ఇటువంటి ఆపరేషన్స్ వల్ల కూడా కొంచెం పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎన్నోర్లో జరిగిన ఆయిల్ స్పిల్. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి, పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి సాగరమాల ప్రోగ్రామ్. సో దీన్ని 2015లో లాంచ్ చేశారు. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. అంటే మన ఇండియా యొక్క డెవలప్మెంట్ అనేది ఈ పోర్ట్స్ ద్వారా జరిగే విధంగా, పోర్ట్ మేజర్ రోల్ ప్లే చేసే విధంగా ఉండాలి అని చెప్పి సాగరమాల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. బై హార్నెసింగ్ ఇండియాస్ వాస్ట్ కోస్ట్ లైన్ అండ్ వాటర్ వేస్. సో మన ఇండియా యొక్క కోస్ట్ లైన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పొటెన్షియాలిటీని మనం హార్నెస్ చేసుకోవాలి. ఇట్ ఇంక్లూడ్స్ న్యూ పోర్ట్ డెవలప్మెంట్, పోర్ట్ మోడర్నైజేషన్, కోస్టల్ కనెక్టివిటీ యాజ్ కీ కాంపోనెంట్స్. కొత్త పోర్ట్స్ని మనం డెవలప్ చేస్తాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్గా ఉన్నవి కాస్త మోడర్నైజేషన్ మనం చేస్తాము, అండ్ కోస్టల్ కనెక్టివిటీని బాగా పెంచుతాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. దీన్ని 2021లో లాంచ్ చేశాం. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చాము, దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ ఫర్ ఏ కోఆర్డినేటెడ్ అండ్ యాక్సిలరేటెడ్ గ్రోత్ ఆఫ్ ద మ్యారిటైమ్ సెక్టర్. MIV ఫోకసెస్ ఆన్ పోర్ట్ గవర్నెన్స్, ఆగ్మెంటింగ్ కెపాసిటీ యూటిలైజేషన్, ప్రమోటింగ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్స్. ఓకేనా, సో మ్యారిటైమ్ సెక్టర్లో కోఆర్డినేషన్ తీసుకురావాలి, దీంట్లో గ్రోత్ని యాక్సిలరేషన్ చేయాలి. ఎలా చేయాలి, మంచి గవర్నెన్స్ని తీసుకురావాలి. అంటే కెపాసిటీ యూటిలైజేషన్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, కేవలం 45% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటామని చెప్పి దాన్ని మరింత మనం పెంచాలి. ఓకేనా, మన యొక్క కెపాసిటీని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ షిప్ బిల్డింగ్ని అండ్ షిప్ యొక్క రిపేర్స్ని మనం మరింత ప్రమోట్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్లైన్స్. They aim to promote safe, efficient and sustainable ports by promoting environmental practices among all stakeholders. సో ఈ సీ పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి స్టేక్ హోల్డర్ కూడా వాళ్ళు ఫాలో అయ్యే ప్రాక్టీస్ అనేది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగానే ఉండాలి. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది సేఫ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, అండ్ ఈ పోర్ట్స్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ పోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా 100% అలవెన్స్ ఇచ్చేసాము. సో నో ఇష్యూ, ఎక్కువగా మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వాడు ఒక డేటా కూడా ఇచ్చాడు చూడండి. ఏప్రిల్ 2000 నుంచి 2021 వరకు మనం $1.63 బిలియన్ అట్రాక్ట్ చేసాం. ఓకేనా, యాజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఒక యాక్ట్ కూడా పాస్ చేశారు. యాక్ట్ పేరు వచ్చేసరికి మేజర్ పోర్ట్ అథారిటీస్ యాక్ట్ 2021. దిస్ యాక్ట్ డీసెంట్రలైజెస్ డెసిషన్ మేకింగ్ అండ్ ఎన్హాన్సెస్ గవర్నెన్స్ విత్ ఇన్ ద మేజర్ పోర్ట్స్. సో గవర్నెన్స్ని బాగా ఎన్హాన్స్ చేశారు. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ యాక్ట్ 2021. This legislation improves vessel traffic services and standardizes training and certification to international levels. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తారంటే సర్టిఫికేషన్, ట్రైనింగ్ ఈ రెండింటిని స్టాండర్డైజ్ చేసి ప్రొవైడ్ చేశారు. అండ్ వెజల్స్ యొక్క ట్రాఫిక్ సర్వీసెస్ని మరింత ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియా వెజల్స్ యాక్ట్ 2021. ఎయిమ్డ్ ఎట్ యూనిఫార్మిటీ అండ్ స్టాండర్డైజేషన్. దిస్ యాక్ట్ అప్లైస్ అక్రాస్ ఆల్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా. ఓకేనా, సో ఇన్లాండ్ వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఈ పర్టికులర్ వెజల్స్ యాక్ట్ అనేది అప్లికేబుల్. ఓకేనా, ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ పోర్ట్ యొక్క ఎఫిషియన్సీని మరింత ఇంప్రూవ్ చేయడం కోసం, ముఖ్యంగా మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం క్యాగ్ వాళ్ళు తీసుకొచ్చిన రికమెండేషన్స్ ఏంటి. ఫస్ట్ వన్, డ్రాఫ్ట్ మెయింటెనెన్స్. ద మినిస్ట్రీ మస్ట్ ఎన్ష్యూర్ ఏ కన్సిస్టెంట్ మినిమం డ్రాఫ్ట్ ఆఫ్ 14 meters యాజ్ అడ్వైజ్డ్ బై ద ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ఫర్ పోర్ట్ ఆపరేషన్స్. ఇక్కడ మీరు కానీ గమనిస్తే డ్రాఫ్ట్ అంటే ఏంటో చూడాలి. సో డ్రాఫ్ట్ అంటే ఏం లేదమ్మా, చెప్తాను చూడండి. ఇది ఒక షిప్ అనుకోండి. సో షిప్ ఎందులో వెళ్తుంది, వాటర్లో వెళ్తుంది కదా. సో షిప్ అనేది పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు, ఓకేనా, పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు సో అక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉండాలి. సో ఇది ఒక పాయింట్, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ద షిప్. సో ఈ 2 points మధ్య వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 14 meters మినిమం ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో దీన్నే డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా, ఒక పర్టికులర్ షిప్ వాటర్లో ఉన్నప్పుడు ఆ వాటర్ లెవెల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక పాయింట్ని నోట్ డౌన్ చేసుకుంటాము. సో ఎక్కడి వరకు ఉంది కదా, సో ఇది ఒక పాయింట్ నోట్ డౌన్ చేసుకున్నాం. అండ్ బాటమ్ ఆఫ్ ద
షిప్ ఏదైతే ఉందో ఆ పాయింట్. సో ఎంటైర్ ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న వర్టికల్ డిస్టెన్స్ అనేది 14 మీటర్స్ ఉండాల్సిందే అని చెప్పి క్యాగ్ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ డ్రెడ్జింగ్ పాలసీ. సో డ్రెడ్జింగ్ అంటే ఏంటమ్మా, ఇందా చెప్పాను కదా, సిల్ట్ని మనం రిమూవ్ చేస్తాం, మడ్ని వేస్ట్ని కింద మనం రిమూవ్ చేస్తాం. అది రిమూవ్ చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే వాటర్ డెప్త్ అనేది ఇంకా పెరుగుతుంది. సో బెటర్గా వెజల్స్ని మనం హ్యాండిల్ చేయవచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీని మరింత ఎన్హాన్స్ చేయాలి. సో ఈ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి చుట్టుపక్కల మనం బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ తీసుకురావాలి. నథింగ్ బట్ కనెక్టివిటీని మనం మరింత ఎన్హాన్స్ చేయాలి. లైక్ 4 లైన్ రోడ్స్ తీసుకురావడం కానీ లేకపోతే డబుల్ లైన్ రైల్వే కనెక్టివిటీ తీసుకురావడం కానీ చేయాలన్నమాట. సో దట్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నైట్ నావిగేషన్ ఫెసిలిటీస్ని కూడా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి అంటున్నారు. సో ద పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ మ్యారిటైమ్ ఆస్పిరేషన్స్. By addressing challenges, embracing reforms, and leveraging opportunities, India can transform its port into world-class facilities that drive economic growth, which enhances connectivity and strengthen its position as a maritime powerhouse in the 21st century. సో ఏ కంట్రీలో అయినా సరే దాని యొక్క ఎకానమీలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో జాబ్ క్రియేషన్ జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ బాగా పెరుగుతాయి, పవర్టీని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే ఒక మేజర్ పోర్ట్ని మనం కానీ డెవలప్ చేస్తామో దానికి రిలేటెడ్గా ఉన్న ఆక్సిలరీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సిలరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈ షిప్స్కి సంబంధించిన రిపేర్స్ కానీ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేసేవి కానీ ఇటువంటి ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఓకేనా. సో ఆక్సిలరీ సర్వీసెస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. సో వీటితో పాటు ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయవచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినాము, ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది, ట్రేడ్ అనేది బాగా జరుగుతుంది, నైబర్ కంట్రీస్తో మన యొక్క రిలేషన్స్ బాగా పెరుగుతాయి, వేరే కంట్రీస్ మీద మన యొక్క డిపెండెన్సీ తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని మనం కానీ హార్నెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మన యొక్క ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలి, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయాలి. ఓకేనా. సో వాటి గురించి ఇందాక మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి, రిఫార్మ్స్ని తీసుకురావాలి అండ్ మనకున్న ఆపర్చునిటీస్ని మనం లెవరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క కోస్ట్ లైన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందే. ఓకేనా. సో అప్పుడే మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ 21st సెంచరీలో ఈ మ్యారిటైమ్ పవర్ హౌస్ లాగా మన ఇండియా అనేది మారుతుంది. రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సెకండ్ టాపిక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. సో దీన్ని ఒకసారి వర్డ్ బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రాన్సిట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్. సో ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, అంటే చాలా స్పీడ్ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి రీజనల్, అంటే దీని యొక్క ఏరియా ఆఫ్ కవరేజ్ అనేది రీజనల్గా ఉంటుంది. ఓకే. సో ఈ పర్టికులర్ టాపిక్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఆ పాయింట్స్ కూడా మీరు కానీ రాస్తే, ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ కానీ వస్తే ఆ పాయింట్స్ కూడా రాస్తే చాలా మంచిది. సో చెప్తాను చూడండి. మనకేం జరిగింది అంటే 2005లో గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసింది అంటే ఈ ఢిల్లీ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్కి ఒక కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ తీసుకురండి అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటమ్మా, 2005లో గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకు? దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్కి ఒక కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ని తయారు చేయమని. సో చెప్పినట్టుగానే ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ ఒక ప్లాన్ని ఇచ్చింది. సో ఆ ప్లాన్ యొక్క నేమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ ఫర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ 2032. ఓకేనా. ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఈ హెడ్డింగ్, ఈ రిపోర్ట్ నేమ్ మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ ఫర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ 2032. సో ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని తీసుకురావాలి. ఓకేనా. సో ఒక ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కనెక్ట్ చేసే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పారు. సో ఈ ప్లాన్లోని వాళ్ళు 8 కారిడార్స్ని మెన్షన్ చేశారు. ఓకేనా. 8 కారిడార్స్. ఈ 8 కారిడార్స్లో ఫస్ట్ 3 కారిడార్స్ ఫేజ్ 1లో ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ 5 కారిడార్స్ మీరు తర్వాత ఫినిష్ చేసుకోండి. ఓకేనా. సో ప్రయారిటీ వచ్చేసరికి ఈ 3 కారిడార్స్కి ఇచ్చారు. టోటల్ 8 కారిడార్స్, దాంట్లో ఈ 3 కారిడార్స్ ఫస్ట్ ఫినిష్ చేసేయండి అని. మరి ఈ 3 కారిడార్స్ ఏంటంటే
ఢిల్లీ టు మీరట్, ఢిల్లీ టు పానిపట్ అండ్ ఢిల్లీ టు అల్వార్. ఓకేనా. సో ఈ 3 కారిడార్స్ ఫేజ్ 1లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్. అసలు ఈ ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటంటే ఇది ఒక మోడ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది రైల్ బేస్డ్, నథింగ్ బట్ మనకి మెట్రో రైల్ లాగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ రైల్ బేస్డ్ అండ్ సెమీ హై స్పీడ్ అండ్ హై ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఇది రైల్ బేస్డ్ మీనింగ్ తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెమీ హై స్పీడ్ అంటే డిజైన్ స్పీడ్ వచ్చేసరికి 180 km/h, ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసరికి 160 km/h, యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 100 km/h. ఓకేనా. సో ఇది సెమీ హై స్పీడ్ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అండ్ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ అని ఎందుకు వాడారు అంటే నార్మల్గా రైల్వే స్టేషన్లో మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, సో వాటితో పోలిస్తే ఇక్కడ మనకి వచ్చే ఈ మెట్రో రైల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ పీపుల్కి మనం ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు, అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో మనందరికీ తెలిసిన విషయమే, బెంగళూరు లాంటి సిటీస్ కానీ, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇటువంటి సిటీస్లో ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కంజెషన్ తగ్గాలి అంటే ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ తగ్గాలి. అలా తగ్గాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క యూసేజ్ని పెంచాలి. సో అందుకని ఇటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించవచ్చు, పీపుల్ యొక్క మూవ్మెంట్ని స్పీడప్ చేయొచ్చు, అండ్ దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి సార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా ఎన్విరాన్మెంట్కి ఎలా బెనిఫిట్స్ ఉంటాయంటే చిన్న లాజిక్ పాయింట్. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ యూజ్ చేస్తే దేన్ని తగ్గిస్తాము? ప్రైవేట్ వెహికల్ యొక్క యూసేజ్ని తగ్గిస్తాం. సో ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేస్తే ఎక్కువగా మనకి వెహికులర్ ఎమిషన్స్ జరుగుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ని తగ్గించడం ద్వారా దాని నుంచి వచ్చే వెహికులర్ ఎమిషన్స్ని మనం తగ్గిస్తున్నాము. సో ఇలా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ద్వారా ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మారిందనమాట. ఓకేనమ్మా, రైట్. సో ప్రెసెంట్ ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ 8 కారిడార్స్లో ఫస్ట్ 3 కారిడార్స్కి ప్రయారిటీ ఇచ్చారు కదా. సో ఫస్ట్ కారిడార్ వచ్చేసరికి ఢిల్లీ టు మీరట్. సో ఈ ఢిల్లీ టు మీరట్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేట్ చేశారు. సో ఢిల్లీ టు గజియాబాద్, గజియాబాద్ టు మీరట్. సో దీన్ని ఇనాగరేట్ చేశారు కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో దీని గురించి ఇప్పుడు మనం ఇంకొంచెం అడిషనల్ డేటా మాట్లాడుకుందాం, పదండి. సో ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను. సో దీన్ని చూడండి. సో ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ స్పీడ్ 180 km/h, ఆపరేషన్ స్పీడ్ వచ్చేసరికి 160 km/h, యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 100 km/h. సో ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా 100 కిలోమీటర్స్ను మనం 60 minutesలో కవర్ చేసేయచ్చు. సో ఇక్కడ 3 కారిడార్స్కి ప్రయారిటీ ఇచ్చారని చెప్పాను కదా, అది ఇదే. ఢిల్లీ టు మీరట్, మధ్యలో గజియాబాద్ ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ టు అల్వార్, మధ్యలో గురుగ్రామ్ ఎస్ఎన్బి ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ టు పానిపట్ కారిడార్. అండ్ రిమైనింగ్ కారిడార్స్ ఇచ్చారు చూడండి. ఢిల్లీ టు పల్వాల్, గజియాబాద్ టు కుర్జా, ఢిల్లీ టు రోహతక్, గజియాబాద్ టు హాపూర్, ఢిల్లీ టు భారత్. సో ఫస్ట్ ఈ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కారిడార్స్ తర్వాత బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది దాని యొక్క మ్యాప్ అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఇది ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అంటున్నారు. చెప్తాను చూడండి. ద కారిడార్ ఈజ్ ప్రాజెక్టెడ్ టు స్లాష్ 2.5 lakh tons per year of carbon dioxide emissions, contributing to a cleaner and healthier living environment in the city. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మన వాళ్ళు చేసిన ఎస్టిమేషన్స్ ఏంటంటే పర్ ఇయర్ 2.5 lakh tons కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం తగ్గించబోతున్నాము. ఎలా అంటే ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి. నెక్స్ట్ దీని ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూసేజ్ అలాంగ్ ద కారిడార్ ఫ్రమ్ 37% to 63%, fostering economic growth and accessibility for all segments of the society. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ట్రాఫిక్ రిడక్షన్ అండ్ ఎమిషన్ కంట్రోల్. ద ఆర్ఆర్టీఎస్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బై టేకింగ్ అరౌండ్ 1.5 lakh ప్రైవేట్ వెహికల్స్ ఆఫ్ ద రోడ్. ఓకేనా. సో అరౌండ్ 1.5 lakh ప్రైవేట్ వెహికల్స్ ఇప్పుడు తగ్గిపోతాయి అనమాట. అంటే నథింగ్ బట్ ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ తగ్గిపోతుంది, కాంట్రిబ్యూటింగ్ టు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ క్లీనర్ ఎయిర్. బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్. ద హై స్పీడ్ కనెక్టివిటీ ప్రామిసెస్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అక్రాస్ ద రీజియన్, డిస్పర్సింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. సో పీపుల్ యొక్క మొబిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళే జర్నీని మనం తగ్గిస్తున్నాం. వాళ్ళ యొక్క టైం అనేది వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేయట్లేదు. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మీరు ఆఫీస్కి 9కి వెళ్ళాల్సి వస్తే మనకి ట్రాఫిక్లోని ఒక 1.5 hour కానీ పడుతూ ఉంటే మనకి వాల్యుబుల్ టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. ఆ 1.5 hour మీరు వేరే దాని మీద ఫోకస్ చేస్తే, ఏదైనా ఒక న్యూ కోర్స్లో జాయిన్ అయితే
వేరే టెక్నాలజీ మీద కానీ మీరు రీసెర్చ్ చేస్తే, ఏదో ఒకటి యూస్ఫుల్ థింగ్ అని మీరు కానీ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంకా జరుగుతుంది. మోర్ ఓవర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తక్కువ టైంలో అయిపోతే లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుందో ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మన యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉండడం ద్వారా దీని యొక్క కాంపిటీషన్ బాగా పెరిగి దీనికి డిమాండ్ పెరుగుతుంది, సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో దట్ మన వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఈ గూడ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే మనకు ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం పాజిటివ్ సైడ్లో ఉంటాం. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ బాగా సేల్ అవుతాయో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ వస్తాయో మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లోకి వెళ్ళము. వేరే కంట్రీస్ దగ్గరికి మనం అప్పు కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా మనం లోన్ కోసం వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉండదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి లింక్ చేసుకుంటే ఇలా మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ తీసుకురావడం ద్వారా అండర్ డెవలప్డ్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతాయి. సో దట్ ఎకనామిక్ గ్రోత్ అనేది బ్యాలెన్స్డ్గా జరుగుతుంది. రీజనల్ డిస్పారిటీస్ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ చూడండి, సస్టైనబుల్ అర్బనైజేషన్. ద ప్రాజెక్ట్ సర్వ్స్ యాజ్ ఎ మోడల్ ఫర్ డెవలపింగ్ హై కెపాసిటీ ర్యాపిడ్ అర్బన్ ట్రాన్సిట్ కారిడార్స్ ఇన్ అదర్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, ప్రమోటింగ్ సస్టైనబుల్ అర్బనైజేషన్ ప్రాక్టీసెస్ నేషన్ వైడ్. సో వన్స్ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి దీని యొక్క రిజల్ట్స్ మనకు కానీ కనిపించిన తర్వాత వేరే వాళ్ళు కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇదే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని వేరే సిటీస్లో కూడా మనం తీసుకురావచ్చు. ఓకేనా, అర్బన్ సిటీస్ ఉన్నాయి కదా, లైక్ ముంబై కానీ లేకపోతే కోల్కతా కానీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. సో అటువంటి ఏరియాస్లో కూడా మనం తీసుకురావచ్చు. సో దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఆ అర్బన్ ఏరియాస్లో కూడా మనం హార్నెస్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో అర్బన్ మొబిలిటీ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. అసలు ఎందుకు అర్బన్ మొబిలిటీ పరంగా మనం ఎంత ఇబ్బందులు ఎందుకు పడుతున్నాం, ఎందుకు ట్రాఫిక్ కంజెషన్ ఎంత ఎక్కువగా జరుగుతుంది చూద్దాం. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ట్రాఫిక్ కంజెషన్. ఇండియన్ సిటీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ కంజెషన్. బెంగళూరు ర్యాంక్డ్ యాజ్ అ వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ. ప్రపంచంలోనే మోస్ట్ కంజెస్టెడ్ సిటీ మన బెంగళూరే. సీస్ డ్రైవర్స్ స్పెండ్ 71% ఎక్స్ట్రా ట్రావెల్ టైమ్ ఇన్ ట్రాఫిక్. ముంబై ర్యాంక్ వచ్చేసరికి 4th ప్లేస్. చూసారా ఎంత ఎక్స్ట్రా టైం మనం కేవలం ట్రాఫిక్లోనే స్పెండ్ చేస్తున్నాము. సో ఒక పర్టికులర్ వర్కర్, ఒక పర్టికులర్ ఎంప్లాయ్ యొక్క టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. అదే టైంని అతను ఏదైనా ఒక ప్రొడక్టివ్ పని మీద కానీ యూజ్ చేస్తే ఇంకా గ్రోత్ అనేది జరుగుతుంది. ఇంకా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్ట్రాగా మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకేనా, సో మన యొక్క పొటెన్షియాలిటీని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. నెక్స్ట్, ఇన్అడిక్వేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇండియా ల్యాగ్ బిహైండ్ చైనా. సో చైనాలో ఎలా ఉంటుందంటే 1000 పీపుల్కి 60 బస్సెస్ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మన దగ్గర ఎలా ఉందో తెలుసా, 10,000 పీపుల్కి 4 బస్సెస్ ఉన్నాయి. ఎంత దారుణం. అక్కడ 1000 పీపుల్కి 60 పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులు ఉంటే మన దగ్గర 10,000 పీపుల్కి 4 బస్సెసే ఉన్నాయి. సో అందుకని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, జనాలతో ఖాళీ ఉండదు. సో అందుకని ఇటువంటి ఆర్టీసీ జర్నీ చేయడానికి ఇష్టం లేకుండా చాలామంది ప్రైవేట్ వెహికల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైవేట్ వెహికల్స్ కౌంట్ పెరిగిపోతుంది అండ్ ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మనం బాగా బిల్డ్ చేయాలి, ఎక్కువ బస్సెస్ని తీసుకురావాలి. అప్పుడు జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటే సో పీపుల్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకుంటారు. అది. నెక్స్ట్ వన్, అర్బన్ పొల్యూషన్. ఇండియా డామినేట్స్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ విత్ 14 అవుట్ ఆఫ్ ద టాప్ 15 సిటీస్. వెహికులర్ ఎమిషన్స్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు అర్బన్ ఎయిర్ పొల్యూషన్, కాంపౌండెడ్ బై కన్స్ట్రక్షన్, రోడ్ డస్ట్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. అసలు ఢిల్లీలో మీరు కానీ చూస్తే వింటర్స్లో విజువల్స్ భయంకరంగా ఉంటాయి. ఒక పక్క స్మాగ్, ఇంకో పక్క ఈ వెహికులర్ ఎమిషన్స్, మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ రోడ్ డస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కలిపి భయంకరంగా ఉంటుంది. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం వింటర్స్లో అసలు ఢిల్లీలో ఉండటం చాలా అంటే చాలా డేంజర్. ఓకేనా, సో అర్బన్ పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ వెహికులర్ ఎమిషన్స్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, రోడ్ డస్ట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి. అది అక్కడ కూడా మనం టాప్లో ఉన్నాం. ఉండాల్సిన చోట్ల టాప్లో లేం కానీ ఎటువంటి వాటిలో ఉన్నాం. ఓకే. నెక్స్ట్, హై కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఫర్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆఫెన్ అన్అఫోర్డబుల్ వైల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రిమైన్స్ హై. ఇన్ ఢిల్లీ, మెట్రో రైల్ కన్జ్యూమ్స్ 14% ఆఫ్ ద యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, సెకండ్ ఓన్లీ టు హ్యానోయ్. ఓకేనమ్మా. సో విషయం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే అఫోర్డబుల్గా ఉందంటే లేదు, అది కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంది. సో ఒక రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఢిల్లీలో ఎవరైతే ఈ మెట్రోస్ని యూజ్ చేసుకుని ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ ఇన్కంలో అది 14% కన్జంప్షన్ చేసుకుంటుంది.
ఓకేనా. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ని 100%గా తీసుకుంటే దాంట్లో 14% కేవలం ఈ ట్రావెలింగ్ ఛార్జెస్కే పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఉమెన్ సేఫ్టీ. సో మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కొంచెం హెరాస్మెంట్ జరుగుతుంది, టీజింగ్ జరుగుతుంది, బస్ స్టాపుల్లో కానీ ఈ మెట్రో రైల్స్లో కానీ ఇక్కడ కొంచెం టీజింగ్ జరుగుతుంది. సో ఉమెన్కి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో పీపుల్ నథింగ్ బట్ ఉమెన్ యొక్క మొబిలిటీ తగ్గుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక ఆడ మనిషి బయటికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో వాళ్ళు బయటికి పంపించాలి అంటే 4 సార్లు ఆలోచిస్తున్నారు. అది కూడా ప్రైవేట్ వెహికల్ కాకుండా బయట పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇంకెలా ఉంటుందని చెప్పి భయపడుతున్నారు. బస్ స్టాపుల్లో ఈవ్ టీజింగ్లు ఇవన్నీ చేయడం ద్వారా ఆడపిల్లల్ని బయటికి పంపడం మానేస్తున్నారు, తగ్గించేస్తున్నారు. సిటీకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి అన్నా సరే అంత దూరం ట్రావెల్ చేయాలి రోజు, సో వద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పి ఆపేస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ గ్యాప్ అనేది బాగా పెరిగిపోతుంది. మేల్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది బాగానే పెరుగుతుంది, ఫీమేల్స్ యొక్క పార్టిసిపేషన్ చాలా తగ్గిపోతుంది ఎకనామిక్ యాక్టివిటీస్లో. సో ఈ రీజన్స్ ద్వారా ఉమెన్ అనే వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే దే ఆర్ బికమింగ్ ఫినాన్షియల్ డిపెండెంట్. యాక్చువల్గా వాళ్ళు ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి, బట్ బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఉమెన్ అనేవాళ్ళు ఫినాన్షియల్ డిపెండెంట్గా మారుతున్నారు. సో దీన్ని కూడా మనం మార్చాలి. నెక్స్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. డిస్పైట్ హ్యావింగ్ ఓన్లీ 1% ఆఫ్ వరల్డ్ వెహికల్స్, ఇండియా రికార్డ్ 6% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అండ్ 10% ఆఫ్ ఫెటాలిటీస్. సో ప్రపంచంలో ఉన్న వెహికల్స్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దీంట్లో ఇండియాలో ఉన్న వెహికల్స్ కేవలం 1% మాత్రమే. బట్ ప్రపంచంలో జరిగే యాక్సిడెంట్స్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే ఇండియాలో జరిగే యాక్సిడెంట్స్ దీంట్లో 6%, అండ్ ఫెటాలిటీస్ కూడా అంతే 10%. ఓకేనా. సో దీని అర్థం ఏంటి, మన దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్లో ఈ పెడస్ట్రియన్స్, సైక్లిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, ముఖ్యంగా ఢిల్లీ, కోల్కతా, ముంబై ఏరియాస్లో. సో ఈ ఛాలెంజెస్ అన్నిటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. సో దీన్ని మనం అమృత్ అని చెప్పి పిలుస్తాము. దీన్ని 2005లో లాంచ్ చేశారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా సిటీస్లో ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, బస్సెస్, మొబిలిటీ ప్లాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. తర్వాత దీన్నే అటల్ అమృత్ మిషన్ అని చెప్పి మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది 2014లో. నెక్స్ట్ చూడండి, నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ 2006. సో దీనికి ఏమేంటంటే టు ఎస్టాబ్లిష్ సేఫ్, అఫోర్డబుల్, సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విత్ ఎ ఫోకస్ ఆన్ క్వాలిటీ మల్టీ మోడల్ ఆప్షన్స్. నెక్స్ట్ గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ 2016. సో టార్గెట్స్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్, క్లీన్ టెక్నాలజీస్ అండ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ టు ఎన్హాన్స్ అర్బన్ మొబిలిటీ అండ్ రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ట్రాఫిక్ కంజెషన్ తగ్గాలి, అర్బన్ మొబిలిటీ పెరగాలి, యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ మీద పడే ఇంపాక్ట్ని కూడా తగ్గించాలి. నెక్స్ట్ మెట్రో రైల్ ట్రాన్సిట్ సిస్టమ్. ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ మెట్రో పాలసీ ఇన్ 2017 టు స్టాండర్డైజ్ నార్మ్స్ అండ్ ఎన్హాన్స్ కొలాబరేషన్ ఫర్ ఎఫెక్టివ్ మెట్రో రైల్ ఇంప్లిమెంటేషన్. ఓకే. సో మెట్రో రైల్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా హైదరాబాద్లో చూస్తే మొత్తం అదే. నెక్స్ట్ వన్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఏ కాంపోనెంట్ ఆఫ్ అమృత్, BRTS segregates buses from other traffic to improve efficiency and road safety. నెక్స్ట్ నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పాలసీ 2017. సో దీనికి ఏమేంటంటే టు ఎంకరేజ్ లివింగ్ నియర్ మాస్ ట్రాన్సిట్ కారిడార్స్ లైక్ మెట్రోస్ అండ్ BRT టు రెడ్యూస్ కంజెషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు ఎక్కడైతే ఈ ట్రాన్సిట్ కారిడార్స్ ఉన్నాయో అక్కడ ప్రజలు నివసించే విధంగా మనం చేయాలి. సో దట్ వాళ్ళు ఈ మెట్రో రైల్ని కానీ లేకపోతే ఈ BRTS ఏదైతే ఉందో దీన్ని కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఈ ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించవచ్చు. సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఏ పార్ట్నర్షిప్ విత్ UNDP టు ప్రమోట్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అక్రాస్ ఇండియా. ఓకేనా. సో గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా పెట్టుకొని మన యొక్క ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించుకుంటూ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సొల్యూషన్స్ తీసుకొస్తూ అండ్ ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లాగా మార్చవచ్చు. నెక్స్ట్ వన్, పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇట్ ఇన్వాల్వ్స్ స్మాల్ ఆటోమేటెడ్ వెహికల్స్ ఆపరేటింగ్ ఆన్ డెడికేటెడ్ గైడ్వేస్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కాల్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2017 ఫర్ ఏ డ్రైవర్లెస్ పాడ్ ట్యాక్సీ సిస్టమ్. సో రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో ఇది బాగా హైలైట్ అవుతుంది. సో అబ్రాడ్లో మనకి ఎటువంటి డ్రైవర్ లేకుండా ట్యాక్సీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పూలింగ్. సో పూలింగ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ చేస్తే చాలా బెటర్ అనమాట. సో ఒక ట్యాక్సీ ఉంటుంది, ఆ ట్యాక్సీలో మనలాంటి వాళ్ళే ఒకళ్ళిద్దరు కాకుండా ఒక 4-5 కలిసి వెళ్ళేలాగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మన స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వ్యాన్స్ ఉంటాయి కదా, ఆటోలు. సో ఆటోలో లాగా ఎలా అయితే మనం పంపిస్తామో అలాగే మనం కూడా ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఈ పూలింగ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని కానీ ఫాలో అయితే మనకి ఇంకా బెటర్ సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ నేషనల్ పబ్లిక్ బైసికల్ స్కీమ్.
introduced in 2011 to implement cycle sharing systems across the country with initiatives like Trin Trin in Mysore. సో సైకిల్స్ కానీ మనం కానీ యూజ్ చేస్తే అంటే దగ్గరగా ఉన్నప్పుడు యూజ్ చేయాలి. మరి ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అంటే కష్టంలే, కానీ సో దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే సైక్లింగ్ కానీ మనం చేస్తే మన హెల్త్కి బెనిఫిట్, యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ తగ్గుతుంది. దీంతో పాటు ఏం జరుగుతుంది అంటే వెహికులర్ ఎమిషన్స్ కూడా ఉండవు. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తెలిసిన విషయమే. సో ద ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ అర్బన్ కనెక్టివిటీ అండ్ అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ కంజెషన్ అండ్ పొల్యూషన్. ఓకేనా. సో దీని ద్వారా అర్బన్ కనెక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది అండ్ కంజెషన్ అనే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు, పొల్యూషన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. విత్ ఇట్స్ ఫోకస్ ఆన్ హై స్పీడ్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్, ద RRTS హోల్డ్స్ ప్రామిస్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద వే పీపుల్ కమ్యూట్ ఇన్ మేజర్ అర్బన్ కారిడార్స్, ఫాస్టరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అందరికీ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, సో ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ మీద పడే ఇంపాక్ట్ తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట దీని ద్వారా. ఓకేనా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వీ కెన్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని కంప్లీట్ చేసుకుందాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ అగ్రికల్చర్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో అగ్రికల్చర్ సెక్టర్ మీద డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా పడుతుంది. సో ప్రజెంట్ బాగా క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, మనకి మాన్సూన్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, డ్రాట్ కండిషన్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు ఫ్లడ్డింగ్ జరుగుతుంది, సైక్లోన్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల అగ్రికల్చర్ అనేది ఈ డిజాస్టర్స్కి చాలా అంటే చాలా వల్నరబుల్గా మారిపోయింది. సో ఎంత వల్నరబుల్గా మారింది, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అండ్ మనం ఎటువంటి సొల్యూషన్స్ని మెజర్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఇదంతా కాంప్రహెన్సివ్గా చూద్దాం పదండి. సో అసలు ఎందుకు అగ్రికల్చర్ అనేది డిజాస్టర్స్కి ఇంత వల్నరబుల్గా మారిందో చూద్దాం. ఫస్ట్ వన్, డిపెండెన్స్ ఆన్ క్లైమేట్. లిమిటెడ్ యాక్సెస్ టు ఇరిగేషన్ వాటర్ అండ్ హై డిపెండెన్స్ ఆన్ రైన్స్ పోజ్ significant challenges for crop production, especially during dry periods. Fluctuations in temperature and rainfall patterns can significantly impact crop yields. In India, rain-fed agriculture occupies about 51% of country's net zone area, vulnerable to climate patterns. సో ఇక్కడ విషయం ఏంటంటే మన ఇండియన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. ఎక్కువగా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షాలు కానీ మనకి కావాల్సినంత పడితే ఈల్డ్ బాగుంటుంది, కావాల్సిన దానికంటే ఎక్కువగా పడితే క్రాప్ డ్యామేజ్ జరుగుతుంది, కావాల్సిన దానికంటే తక్కువ పడితే డ్రాట్ కండిషన్స్ వస్తాయి, ఈల్డ్ కూడా తగ్గిపోతుంది. సో ఎక్కువగా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ క్లైమేట్ చేంజ్ ద్వారా మాన్సూన్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. అందుకని అగ్రికల్చర్లో కూడా మనకి ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఈల్డ్ అనేది తగ్గుతుంది, ఓవరాల్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది తగ్గుతుంది. అండ్ ఫైనల్గా ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి జీడిపికి కూడా ఎక్కువగా కాంట్రిబ్యూషన్ జరగట్లేదు. ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్ టు ఇరిగేషన్ వాటర్. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, అందుకని ఎక్కువగా మాన్సూన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన ఇండియా యొక్క నెట్ జోన్ ఏరియాని మొత్తం 100% తీసుకుంటే దాంట్లో 51% ఆఫ్ ఏరియా వచ్చేసరికి మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇరిగేషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో కవరేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ కెన్ వర్సన్ ద impacts of disasters by hindering timely distribution of agricultural produce. For example, less than 10% of agricultural produce in India passes through a cold chain. So cold supply chain, nothing but cold storage facilities అనేవి ఇండియాలో సరిగ్గా లేవు. సో ఇది సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది అంటే మనం ప్రొడ్యూస్ చేసిన పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఎక్కువ కాలం స్టోర్ చేయకపోతే అవి పాడైపోతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఏం జరుగుతుంది, రోడ్స్ సరిగ్గా ఉండవు. సో గోతుల్లో రోడ్స్ ఉంటాయో లేకపోతే రోడ్స్ మధ్యలో గోతులు ఉంటాయో తెలియదు. సో అటువంటి దాంట్లో మనం ఇటువంటి పెరిషబుల్ గూడ్స్ లేకపోతే కొంచెం టమాటోస్ కానీ ఇటువంటివి క్యారీ చేసుకుని వెళ్ళేటప్పుడు సో డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో వన్స్ ఈ వెజిటేబుల్స్ కానీ డ్యామేజ్కి గురైతే మార్కెట్లో ఎక్కువ ప్రైస్ అనేది వీటికి ఇవ్వరు. సో దట్ ఫార్మర్కి మళ్ళీ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రాపర్గా రోడ్స్ని డెవలప్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేసాము, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. ఓకేనా. సో దీంతో పాటు ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయాలి, ఇరిగేషన్ కవరేజ్ని మనం పెంచాలి అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, లిమిటెడ్ రెసిలియన్స్ మెజర్స్.
Inadequate preparedness and early warning systems leave agricultural systems vulnerable to disasters without proper mitigation and adaptation strategies. సో మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, ప్రిపేర్నెస్ స్టెప్స్ని కూడా మనం ఫాలో అవ్వట్లేదు, అండ్ మిటిగేషన్ స్టెప్స్ని కూడా మనం ఫాలో అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ని ఫార్మర్స్కి కానీ మనం ప్రొవైడ్ చేస్తే, సో దట్ ఫార్మర్ ఏం చేస్తాడంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ని తీసుకుంటాడు. ఓకేనా. సో సైక్లోన్ రిలేటెడ్ డేటాస్ కానీ, లేకపోతే ఫ్లడ్డింగ్ కానీ, లేకపోతే డ్రాట్ రిలేటెడ్ డేటా కానీ, ఇవన్నీ రైతుకి మనం ప్రొవైడ్ చేస్తే దానికి తగ్గట్టుగా అతను డెసిషన్స్ తీసుకుంటాడు. ఓకేనా. సో ఇటువంటి వాటిని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, పెస్ట్ అండ్ డిసీజెస్. అవుట్బ్రేక్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ కెన్ డివాస్టేట్ క్రాప్స్, leading to substantial losses in agricultural productivity. The fall armyworm infestation and its impact on crops in certain regions highlight the vulnerability of agriculture to pest-related disasters. ఓకేనా. సో పెస్ట్ అటాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో దీని ద్వారా డిసీజెస్ అనేవి అవుట్బ్రేక్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీని ద్వారా క్రాప్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటో చూద్దాము. సో దీంట్లో కనిపించే కొంచెం డేటా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం సో ఆన్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఎకనామిక్ లాసెస్. ఓవర్ ద పాస్ట్ 30 years, disasters have led to approximately $3.8 trillion in crop and livestock production losses. సో గడిచిన 30 ఏళ్లలో డిజాస్టర్స్ వల్ల మనకి క్రాప్ ప్రొడక్షన్లో కానీ, లైవ్ స్టాక్ ప్రొడక్షన్లో కానీ ఎంత నష్టం వచ్చింది అంటే $3.8 trillion, which is equivalent to an average annual loss of $123 billion or 5% of global agricultural GDP. ఓకేనా. సో యాన్యువల్ లాస్ పరంగా కానీ మనం చూస్తే $123 billion లాస్ అవుతుంది మనకి. నెక్స్ట్, రీజనల్ డిస్పారిటీస్. లో ఇన్కమ్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హ్యావ్ బోర్న్ ద బ్రంట్ ఆఫ్ దీస్ లాసెస్, experiencing up to 15% of their total agricultural GDP eroded by disasters. Small island developing states have also been significantly impacted, with nearly 7% of their agricultural GDP lost due to disasters. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రెజెంట్ ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా ఎక్కువగా పొల్యూషన్ క్రియేట్ చేశారు. సో దీని ద్వారానే మనకి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. సో దీని ద్వారానే డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో దీని ద్వారానే అగ్రికల్చర్ అనేది వల్నరబుల్గా మారిపోయి ఎక్కువగా మనకి లాసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఇంత డ్యామేజ్ చేసిన వీళ్ళు ఇప్పుడు ఎటువంటి కహానీలు చెప్తున్నారంటే, అందరం కలిసి ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాము, అందరం ఎమిషన్స్ని తగ్గించేద్దాము. సో ఈ అగ్రిమెంట్లు ఎవరెవరు ఉంటారు? డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? ఈ పొల్యూషన్ యొక్క ఎమిషన్స్ తగ్గించాలి అంటే వాళ్ళ దగ్గర జరిగే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ని చాలా లిమిట్ చేసుకోవాలి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రీస్లో జరిగే యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇవి కానీ తగ్గించుకుంటే ఏం జరుగుతుందంటే ఈ కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతుంది. ముఖ్యంగా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ బాగా సఫర్ అవుతాయి. అసలు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? ఈ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు దీన్ని ఎవరు మోస్తున్నారు అంటే ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, కొన్నిసార్లు డెవలపింగ్ కంట్రీస్ కూడా. ఓకేనా. సో ఎవరో చేసిన దానికి ఒకప్పుడు వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసి, వాళ్ళు ఎమిషన్స్ బాగా చేసి, దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ని సంపాదించి, ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్డ్గా మారి, ఇప్పుడు వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ లాగా మారి, ఇప్పుడు వచ్చి ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, నెట్ జీరో, ఇవన్నీ కహానీలు వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళతో పాటు ఇప్పుడు మనం కూడా ఎమిషన్స్ తగ్గించుకోవాలంట. ఎమిషన్స్ తగ్గించాలి అంటే మన దగ్గర జరిగే ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా తగ్గిపోవాలి. అది తగ్గిపోతే మన జీడిపి పెరగదు. సో మనం ఇంకా డెవలపింగ్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లాగానే ఉండిపోతాం. ఇది సిచ్యువేషన్. అందుకని గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ లాగా మారింది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఒకవేళ మీకు కానీ ఐడియా ఉంటే అక్కడ వస్తాయి. సో ప్రజెంట్ ఇండియానే ఫేస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ లాగా మారుతుంది. సో ఆ సిచ్యువేషన్కి వెళ్తే మనకి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా బాగా పెరిగింది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. లాసెస్ బై ప్రొడక్ట్ గ్రూప్స్. Cereals have witnessed substantial losses, averaging 69 million tons per year over the last 3 decades. Fruits, vegetables, and sugar crops have each experienced average annual loss of around 40 million tons. Meats, dairy products, and eggs have also suffered losses amounting to an average of 16 million tons per year. ఓకేనా. సో సీరియల్స్ పరంగా మనకి ఎంత లాస్? 69 మిలియన్ టన్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షుగర్ క్రాప్స్ యొక్క లాస్ ఎంత? 40 మిలియన్ టన్స్. మీట్, డైరీ ప్రొడక్ట్స్, ఎగ్స్ వచ్చేసరికి 16 మిలియన్ టన్స్ పర్ ఇయర్. సో ఇలా గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క దాని యొక్క లాస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్.
Implementing proactive and timely interventions based on hazard forecasts can enhance resilience by mitigating risk in agriculture. సో మనం ప్రొయాక్టివ్గా ఉండాలి. సో డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం రెస్పాండ్ అవటం కాదు. ఓకేనా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ జరిగిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఓకేనా సిచ్యువేషన్ని చెక్ చేసి సో ప్రజలకి రీహాబిలిటేషను రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఎంతో కొంత ఫినాన్స్ చేయడం జరిగేది. బట్ ఇది ఈ అప్రోచ్ అనేది ఓల్డ్ అప్రోచ్, ఇది మారిపోయింది. డిజాస్టర్ జరిగేదాకా నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? డిజాస్టర్ జరగకముందే నువ్వు కొన్ని మిటిగేషన్ స్టెప్స్ తీసుకోవాలి. ఓకేనా? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. ఒకప్పుడు మనం పోస్ట్ డిజాస్టర్ మాత్రమే చూసేవాళ్ళం, ఈ రెండు ఉండేది కాదు. డ్యూరింగ్ డిజాస్టర్ కూడా ఉండేది, బట్ ప్రీ డిజాస్టర్ అసలు ఉండేది కాదు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే ప్రీ డిజాస్టర్ ఫేజ్. ఇప్పుడు సైక్లోన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అనుకో, నువ్వేం చేయాలి? ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా బిల్డ్ చేయాలి. అండ్ సైక్లోన్ ప్రొటెక్షన్ షెల్టర్స్ని నువ్వు ముందుగానే బిల్డ్ చేయాలి. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెన్సార్స్ని, వాటికి సంబంధించిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కంటిన్యూస్ మానిటరింగ్ అనేది నువ్వు చేస్తూనే ఉండాలి. సో నువ్వు ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం అంత ప్రిపేర్డ్గా ఉండొచ్చు. సో దట్ హ్యూమన్ లాస్ని, ఎన్విరాన్మెంట్కి అయ్యే లాస్ని, ఎకనామిక్గా అయ్యే లాస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మనం ప్రొయాక్టివ్ మెజర్స్ని తీసుకొని టైమ్లీ ఇంటర్వెన్షన్స్ కానీ చేస్తే ఈ డిజాస్టర్స్ ద్వారా అగ్రికల్చర్కి ఉన్న రిస్క్ను మనం తగ్గించవచ్చు. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, సో ఇటువంటి ప్రొయాక్టివ్ మెజర్స్లో మనం ఒకవేళ ఒక $1 కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా మనకి $7 బెనిఫిట్ జరుగుతుంది అంటున్నాడు. చూసారు కదా, ఇంత మంచి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ప్రొయాక్టివ్ మెజర్స్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు కొన్ని మెజర్స్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఇంప్రూవింగ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ ఆల్ సబ్సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్, క్రాప్స్, లైవ్ స్టాక్, ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఫారెస్ట్రీ. సో ఒక్కొక్క సబ్సెక్టర్ మీద డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, లైక్ క్రాప్స్ మీద ఎంత ఉంది, లైవ్ స్టాక్ మీద ఎంత ఉంది, ఫిషరీస్ మీద ఎంత ఉంది, ఆక్వాకల్చర్ మీద ఎంత ఉంది, ఫారెస్ట్రీ మీద ఎంత ఉంది. ఈ డేటా మొత్తాన్ని మనం మెయింటైన్ చేయాలి. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు పాలసీని తయారు చేయడం, ప్రొయాక్టివ్ మెజర్స్ని తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టే మనకి వలరబిలిటీ దేనికి ఎక్కువగా ఉందో కూడా తెలుస్తుంది. నెక్స్ట్, డెవలపింగ్ అండ్ మెయిన్ స్ట్రీమింగ్ మల్టీ సెక్టోరల్ అండ్ మల్టీ హజార్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అప్రోచెస్ ఇంటూ పాలసీ అండ్ ప్రోగ్రామింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇదనమాట. సో ఆ వలరబిలిటీ ప్రొఫైల్ని బేస్ చేసుకుని మనం పాలసీస్ని తీసుకొస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగా డిఫరెంట్ లెవెల్స్లో మనం ఈ మెజర్స్ని, యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ స్టెప్ చూడండి, ఎన్హాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిలియన్స్ దట్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఇన్ రెడ్యూసింగ్ డిజాస్టర్ రిస్క్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇంప్రూవ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ లైవ్లీహుడ్స్. సో మనం ఏం చేయాలి? ఈ రెసిలియన్స్ని క్రియేట్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దాని ద్వారా ఈ డిజాస్టర్స్ ద్వారా మనకున్న రిస్క్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయొచ్చు. సో దట్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. సో ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఈ సెషన్స్ యూజ్ అవుతాయి. సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, సో ఇటువంటి ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.